కాంగ్రెస్ అంటే రెడ్డిలు, రెడ్డిలు అంటే కాంగ్రెస్ అన్న మాట నిజమేనని మరోసారి నిరూపించాలనుకోవాలా? మీడియా అకాడమీ చైర్మన్ పదవి అత్యంత కీలకమైనది. ప్రభుత్వానికి జర్నలిస్టులకు మధ్య వారధి వంటిది. కీలకమైన సమయంలో ప్రభుత్వానికి విలువైన సలహాలు ఇచ్చే స్థానం అది. అలాంటి పదవిని ఓ బీసీ బిడ్డకిస్తే తప్పేంటి? శ్రీనివాసరెడ్డికి ఆ పదవి ఎందుకు ఇచ్చారని మేము ప్రశ్నించడం లేదు. రెడ్లకు మాత్రమే ఎందుకు ఇస్తున్నారన్నదే మా ప్రశ్న. ఒకసారి రెడ్డికి ఇచ్చినప్పుడు మరోసారి బీసీలకు ఇవ్వచ్చు కదా. అప్పుడే కదా సామాజిక సమతుల్యం సాధ్యమయ్యేది. ఒక్కో పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఒక్కో అగ్రవర్ణ సామాజిక వర్గానికి పెద్దపీట వేస్తామంటే బడుగు బలహీన వర్గాలు ఎక్కడికి పోవాలి? కీలకమైన బాధ్యతలు నిర్వహించే సత్తా లేదా? ఎందుకు ఈ వివక్ష? తెలంగాణలో వేల మంది జర్నలిస్తున్నారు. అందులో అత్యధికులు బడుగు బలహీన వర్గాల వారి. బీసీలకు న్యాయం చేసే పార్టీ మాదే అని చెప్పుకునే కాంగ్రెస్కు బీసీలు ఎందుకు కనిపించడం లేదు? తెలుగు జర్నలిజం ప్రారంభ రోజుల్లోనే ఓ వెలుగు వెలిగిన బీసీ జర్నలిస్టులు మన రాష్ట్రంలో ఉన్నారు.